దేవుడు ఎంతమంది నమ్ముతున్నారు? నేను నమ్ముతున్నా. అయ్యా మీరు నమ్ముతున్నారా? అయ్యగారు బాబు గారు నమ్ముతున్నారా? యేసు ప్రభు మీ పాపాల కొరకు మరణించి తిరిలేసాడు. మనం ఈ లోకంలో ఆరోగ్యం పొందుకోవచ్చు, ఈ లోకంలో ఉద్యోగం పొందుకోవచ్చు, ఈ లోకంలో ఇంతవరకు మనకేం తక్కువ, మీ పిల్లలకి తక్కువ కాదు. క్రీస్తు లేకుండా మరణిస్తే మాత్రం నరకం ఉన్నది, పరలోకం ఉన్నది. క్రీస్తు లేకుండా మరణిస్తే మాత్రం తప్పకుండా నరకం ఉన్నది, అగ్ని ఆరదు, పురుగు సావ. హల్లెలూయా. యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చిందంటే భూ ప్రజలకు ఏదో తక్కువైనందుకు రాలేదు. భూమి మీద కావాల్సిన దానికన్నా ఎక్కువనే ఉన్నది ఇక్కడ. అది మనకు కొన్ని కళ్ళకు కనిపిస్తే కళ్ళకు కనిపించేది, కొన్ని ఈ నేత్రాలు కనిపించలేనివి మనోనేత్రాలు తెరవబడినప్పుడు భూమి మీద ఏమున్నది, భూమి ఏమి దాచిపెట్టిన అనేది ఉన్నది. భూమి మీద ఏం దాచిపెట్టారు? ఆయన ఏంది ఎవరైతే భయభక్తి కలుగున్నారో వారి కొరకు దాచించిన మేలు లెక్కకు మించి ఉన్నాయి భూమి మీద. హల్లెలూయా. నీ కొరకు, నీ పిల్లల కొరకు దాచి ఉంచిన దేవుడు. నీ దగ్గర ఉన్నదే మన పిల్లల సొత్తు కాదు, నీ సొత్తు కాదు. మనం చాలాసార్లు ఏమనుకుంటాం, నీ దగ్గర ఇంత రవంత ఉండొచ్చు, అది కాదు. దేవుని దగ్గర ఎంత ఉన్నది? శిఖరాలు, మా శిఖరాలు అంటున్నది. అది దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీకు వారసత్వంలోనికి దేవుడు తప్పకుండా ఇస్తాడు. హల్లెలూయా. ఊటకు హౌజుకు వ్యత్యాసం ఉన్నాయా? కుండలో ఉన్న నీళ్లకు ఆ ఊటలో ఉన్న నీళ్ళకు వ్యత్యాసం ఉందా లేదా? కుండలో ఉన్న నీళ్లు కనిపిస్తాయి, బావిలో ఉన్న నీళ్లు కనిపిస్తాయి, హౌజులో ఉన్న నీళ్లు కనిపిస్తాయి, కానీ ఊటలో ఉన్న నీళ్లు చూస్తావా? నువ్వు కొలవగలుగుతావా? చెప్పాలా? అర్థమవుతుంది నా మాట? అయితే క్రీస్తులో అర్థం కాదు, కానీ నువ్వు ఆయన పట్ల భయంతో భక్తితో ఉన్నవా? దాచించిన గొప్ప మేలు చాలా ఉన్నాయి. నువ్వు భయపడుతున్నావా? భక్తితో ఉన్నావా? చెడు విసర్జించాలా. ఎవరు జ్ఞానవంతులు? ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఏం చేయాలా? చెడు విసర్జించాలి. కొన్ని వదిలిపెట్టడానికి కొన్ని కష్టంగా ఉంటాయి, కొన్ని ఇష్టంగా ఉంటాయి. కొన్ని ఈజీగా ఉన్నాయి, ఇష్టంగా వదిలిపెడతావు. కొన్నిసార్లు ఆయనకు అయిష్టమైనవి కష్టమైన కూడా ఏం చేయాలా? వదిలిపెట్టాలి. సమాసాలు వదిలిపెట్టాలా, బంధుత్వాలు వదిలిపెట్టాలా. ఇక దేవుడు దేనికి ధర చెల్లించమంటో దానికి నువ్వు ధర చెల్లించాలి తప్పకుండా. అప్పుడు నువ్వు వారసుడు అవుతావు. హల్లెలూయా. ఓసారి 120 మంది లోపల చిన్న ప్రార్థన చేస్తే 12 మందిలో నాకు ఒకటి వచ్చింది, ఒక ఉద్యోగం వచ్చింది, డైరెక్ట్ పర్మనెంట్. అయితే నా ప్రార్థన కొరకు జవాబు ఇచ్చిన అంతే. చిన్న ప్రార్థన చేసిన. ఒక బిజినెస్ లోపల నాకు తుఫాన్లు ఎదురవుతూ ఉంటే, కష్టాలు ఎదురవుతూ ఉంటే, ఆ బిజినెస్ ఎట్లా అంటే ఫైనాన్స్ బిజినెస్, చిన్న ఫైనాన్స్తో మొదలు పెడితే మొదలు బాగానే ఉంది. తర్వాత నాకు ఇచ్చేటోడు ఇష్టంగా ఇస్తలేడు. ఫైనాన్స్ బిజినెస్ ఎట్లుంటుంది అంటే కొట్టాలి, తిట్టాలి, బూతులు మాట్లాడాలి, అట్లనే పైసలు వస్తాయి. కానీ యేసుబాబు నమ్ముకున్న వాళ్ళు ఏం చేయొచ్చు? ఇటువంటివి చేసేది ఉండదు. దేవుడేమో బూతులు మాట్లాడొద్దు అంటున్నాడు, దేవుడేమో కొట్టొద్దు అంటున్నాడు. యేసుబాబు నమ్ముకున్న తర్వాత ఇవన్నీ వదిలిపెట్టాలి. మరి వస్తలేవు. నాకు కూడా ఇచ్చేది ఎక్కువ ఉన్నది, నాకు వచ్చేది తక్కువ ఉన్నది, ఇచ్చేది ఎక్కువైపోతుంది. ఎట్లా ప్రభు అంటే అది వదిలిపెట్టేసి నేను చూసుకుంటాను. తర్వాత చిన్న ప్రార్థన చేస్తే నాకు ఉద్యోగం ఇచ్చేసింది. ఉద్యోగం ఇచ్చిన తర్వాత 120 మంది లోపల మంచి జెన్యున్ పర్సన్స్, వాళ్ళంతా ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు. నాకు ఎక్స్పీరియన్స్ ఏం లేదు. చిన్న ప్రార్థనకు అక్కడ నన్ను ఎమ్మడే హైలైట్ చేసింది దేవుడు. అక్కడ జిఎం అంటే జనరల్ మేనేజర్ అంటే ఒక ప్రాంతానికి ఇంచుమించు 5-10 డిపార్ట్మెంట్లకు పెద్ద ఉంటాడు జిఎం అంటే. జనరల్ మేనేజర్ చాలా, ప్రతి డిపోకు మేనేజర్ ఉంటాడు. ఆ మేనేజర్ అందరికీ ఆయన ఏమైనాడు? పెద్దగా ఉన్నాడు. నా మీద ఒకడు అగేన్స్ట్గా చెప్పేసాడు. నన్ను పిలిచిండు, నేను చదువుకుంటే ఎక్కువ చదువుకున్నా కానీ ఎస్ఎస్సి అని చెప్పిన. సార్ నువ్వు చేస్తావని చేస్తా అని చెప్పిన, కానీ నాకు అసలు రాదు. కానీ అక్కడ పోయేసరికి చేసేటోళ్ళు నాకు నా పక్షాన పనిచేసి పెట్టేసారు అక్కడ. హల్లెలూయా. చేసేటోళ్ళు పక్కకు కానీ నేను జెన్యున్గా అనిపించిన అక్కడ. హల్లెలూయా. అన్నించి ఏం చేసిందంటే సైన్ చేయించుకొని స్పాట్ నాకు పర్మనెంట్ చేసింది 10-15 రోజుల లోపల. ఆ సమయంలో ఇంచుమించు ₹1,00,000 అంటే ఈ సమయానికి 5 లక్షలు అనుకో. గవర్నమెంట్ అంటే అప్పుడు చాలా ఫేమస్. ఇప్పుడు అసలు దొరకలేవు, అన్ని ప్రైవేట్. ఇప్పుడు గవర్నమెంట్ దాంట్లో కూడా ప్రైవేటే కాంట్రాక్ట్స్ లెవెల్లో ఇస్తూ ఉన్నారు. నేను చెప్తున్నా ఆ విషయంలో దేవుని చిన్న ప్రార్థన చేస్తే, చిన్న ప్రార్థన. ఎందుకంటే ఎప్పటికీ మన హృదయం ఎవరితో అతుకుండాలా? అవసరం ఉంటేనే అతుకోవడం, అవసరం లేకున్నా కూడా అతుకోవాలి. ఎక్కడ అతుకోవచ్చు? నువ్వు మందిరంలోనే అతుకుంటావా? ఎక్కడ అతుకోగలుగుతారు మీరు? ఎప్పుడమ్మా చెప్పండి, మీ పిల్లల్ని ఎక్కడ అతుకుంటారు? పోనీ మీ పిల్లల్ని ఇక్కడనే అతుకుంటాం, అక్కడనే అతుకుంటామన్నా చెప్పండి. ఎక్కడంటే అక్కడ అతుకుంటామా లేదా?
మన పిల్లలు మనల్ని అతుకుంటారు, మనం కూడా మన పిల్లల్ని చిన్న పిల్లల్ని ఇంకెక్కువ అతుక్కుంటాం మనం. అట్లనే దేవుని మనం అతుక్కుంటా ఉంటే దేవుడు మనల్ని అతుక్కుంటా ఉంటాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడి కొరకు కాదు, నీ కొరకు కాదు, నువ్వు ఎవరి కొరకు ఫలానా కొరకు చేసినా కూడా దేవుడు వింటాడు తప్పకుండా. హల్లెలూయా. సందేశం చెప్తున్నా, హోటల్గా అదే దాన్ని చెప్తున్నా. అంటే స్పాట్లో ప్రార్థించగానే దేవుడు ఇచ్చింది నాకు. అయితే 2 నెలలు 3 నెలలు జీతం తీసుకున్నా అంతే. సగం నెల 2 నెలల 15 రోజులు చేసిన దేవుడు అన్న ఒక ఇన్సిడెంట్ చూపించింది అక్కడ నాకు. నా కొరకు ఒక పెద్ద డిపోనే ఓపెన్ చేశాను ప్రార్థిస్తే. ఇన్సిడెంట్ చూపించగానే నేను చెప్పిన, ప్రభువా మరి నాకు ఇష్టమైతలేదు కదా, నా ఎంత విశ్వాసం ఉంటే వదిలిపెట్టేసా అని చెప్పేసి సభలు కూడా. నాతో ఎక్కిన వాళ్ళు కూడా చేసిరు, రిటైర్ కూడా అయిపోయి పక్క పెట్టుదాం ఆ సమస్య. అందరు నన్ను ఏమన్నా తెలుసా, పిచ్చోడు అని చెప్పాను. ఆయనకి నేను పిచ్చోని కావచ్చు, నా దేవునికి ఏమైనా నేను వారసున్నాయి. హల్లెలూయా. కొన్ని ట్రైనింగ్స్ ఇచ్చాను, నాకు పర్సనల్గా ఇచ్చాను. అక్కడిక్కడ నేను థియాలజీ ఏం నేర్చుకోలే, దేవుడు డైరెక్ట్గా నాకు ట్రైనింగ్ ఇచ్చాడు. హల్లెలూయా. ఆ ట్రైనింగ్ల ద్వారానే ఆయన ఉదయం ఎట్లుంటుంది, మన ఉదయం ఎట్లుండాలనేది దేవుడు చెప్పారు. దావీదు ఎక్కడ ట్రైనింగ్ నేర్చుకున్నాడు, మోషే ఎక్కడ నేర్చుకున్నాడు, అపోస్తలులు ఎక్కడ నేర్చుకున్నారు, సౌలు ఎక్కడ నేర్చుకున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా లేదా? మనుషుల జ్ఞానమే మనం ఆధారపడదు. వచ్చింది దైవజనుల చేత అభిషేకం ఉన్నటువంటి థియాలజీ కాలేజ్ వచ్చినాయి, నేర్చుకోవాలి. కానీ ఇది ఎంత నేర్చుకున్నా నీ హృదయం అతుక్కోకపోతే అంత దండగానే. హల్లెలూయా. భక్సింగ్ గారు కొన్ని వందల వేల లక్షల సంఘాలు స్థాపించారు. ఆయన ఎక్కడ నేర్చుకున్నాడు తెలుసా? మీకు ఎక్కడ నేర్చుకున్నావు? మోకాళ్ళ మీద నేర్చుకున్నావు, దేవునితో ముఖాముఖి నేర్చుకున్నాడు. హల్లెలూయా. చాలా మటుకు దేవుని నుంచి అన్నీ కావాలా వాళ్ళకి, దేవుడు వద్దంట. ఇటువంటి దేవుడు ఏం చేస్తాడు, భిక్షగాలుగా చూస్తాడు దేవుడు. ఆయన కనికరం గల దేవుడు కాబట్టి, మంచి దేవుడు కాబట్టి ఆయన మంచి చేస్తాడు. కానీ పరలోకానికి వారసుడు కాదు. పరలోకంలో మరి అక్కడ ఉన్నటువంటి శ్రేష్టమైన ఆ స్థలానికి, శ్రేష్టమైన నీ జీవితానికి భూమి మీద సంబంధమైన ఏది కూడా ఏమంటారు సమానం కాదు. సబర్లు కొట్టు. భూమి మీద కొండంత బంగారం కూడా సమానం కాదు. భూమి ఉన్నటువంటి రాజులు ఉన్నటువంటి నివాస స్థలాలు, గృహాలు, ప్యాలెసెస్ కూడా దానికి సమానం కాదు. భూమి ఉన్నటువంటి రాజ్యమైన రాజులు, జ్ఞానవంతులు, తెలివంతులు, బలవంతులు, కోటీశ్వరులు, ఏ రౌడీ, ఏ గుండా, ఏ స్పోర్ట్స్ మ్యాన్ దానికి సమానం కాదు. హల్లెలూయా. అంత భాగ్యం మనకి ఇచ్చింది దేవుడు. దేవుని గురించి చెప్పడానికి నా దేవుడు నా రక్షకుడు అన్నికే సిగ్గుపడతా ఉంటారు. దేవుని సన్నిధి రానికి సిగ్గుపడతా ఉంటారు. పరిశుద్ధ గ్రంథం పట్టుకోనికి సిగ్గుపడతా ఉంటారు. హల్లెలూయా. సిగ్గుపడితే నువ్వు ఆయన కొరకు సిగ్గుపడితే ఆయన చేస్తావు తెలుసా? ఆయన సిగ్గుపడతాడు. వేసుకోమని తెలుసా? నా నిమిత్తము ఈ ప్రజల మధ్య నన్ను తండ్రిగా రక్షకునికి ఎంతమంది అయితే అంకరిస్తారో అక్కడ నీ ఆత్మ, ఇక్కడ నీ ప్రాణం కోల్పోయిన తర్వాత నీ ఆత్మ ఒట్టిగానే పోతుంది. అక్కడ దేవుడు ఏమంటారు తెలుసా? నువ్వు ఇక్కడ అంకరిస్తే వీడు నా కుమారుడు, ఇవి నా కుమార్తె అని చెప్పి నీకు ఏమంటారు రాజులకు ఆహ్వానం నీకు అక్కడ ఉంటుంది. నా కుమారుడు వస్తున్నావు హో అని చెప్పి బూరతో చేత నీకు ఆహ్వానం ఉంటుంది. మామూలుగా ఉండదు అక్కడ. ఇక్కడ నీకు గుర్తింపు ఉండకపోవచ్చు. అక్కడ నేను స్వీకరిస్తా. అక్కడ నిత్య జీవితం, పరలోక రాజ్యం. మరి దేవదేవుడు ముఖాముఖి నీతో మాట్లాడతాడు. ఒకవేళ ఆయనను బట్టి నువ్వు సిగ్గుపడితే, పాపం చేయడానికి సిగ్గుపడు, లోక సమయం చేయడానికి సిగ్గుపడాలా, అది సిగ్గుపడతాడు. దేవుని గురించి చెప్పడానికి సిగ్గు. దేవుడు నేను ఏమన్నా నరికేసిందా? దేవుడు పాపం తీసుకెళ్తున్నాడా? పాపం చేయడానికి నీకు ప్రోత్సహిస్తుందా? చెప్పాలా? యేసు ప్రభు ఎప్పుడు కూడా పాపాన్ని ప్రోత్సహించాడు. నా వ్యక్తిగత నేను చెప్పగలుగుతా. పాపము చేస్తూ ఉంటే, ప్రయత్నం చేస్తూ ఉంటే, వాడు ఆకర్షిస్తూ ఉంటే నా కుమారుడా వద్దు వద్దు అంటూ ఉంటాడు. నువ్వు అటువంటి శబ్దాలు ఎప్పుడు విన్నావు? నేను వింటాను. కొట్టు, విన్నావా? కానీ వీడు మాత్రం చెయ్యి, నేను చూసుకుంటా, ఏం కాదు చెయ్యి అంటాడు. ఎవడు? సాతాను. ఎక్కడ చేస్తాడు? అది ఒంటరిగా అయినప్పుడు చేస్తాడు. నువ్వు 10 మందిలో కూడా ఉదయంతో పాపం చేయమంటాడు, మనసుతో పాపం చేయమంటాడు, నోటితో పాపం చేయమంటాడు. కానీ దేవుడు ఏమంటాడు? భయపడు అంటాడు. నాకు భయపడు బిడ్డ అంటాడు. నీ ఉదయం ఉన్నది ఎవరు? యేసు ప్రభు. ఆకర్షిస్తాడు వాడు. అయితే భూమి మీద నువ్వు ఏం చేయాలంటే ఆయన నా రక్షకుడు. ఇక్కడ మనం కులాలు మతాలు పెట్టుకున్నాం అంతే. కులం ఎట్లొచ్చిందో తెలుసా మీకు? ఎట్లొచ్చింది? వృత్తిని బట్టి వచ్చింది. ఇవన్నీ సృష్టించలే, ఆడ మొగన్ అంతే.
అదే బంధం, అసలైన బంధం దేవునితో బంధం. ఈ ఈ ఆదాము అవ్వలకి సర్వమానవునికి తండ్రి ఎవరు? దేవదేవుడు, యెహోవా దేవుడు, భూమి ఆకాశం సృష్టించాడు. భూమి ఆకాశాలు దేవుడు కాదు, సూర్యచంద్ర నక్షత్రాలు దేవుడు కాదు. హల్లెలూయా. నీకు హృదయం ఉంది, నీకు మనసు ఉన్నది, నీకు ప్రాణం ఉన్నది, అట్లనే దేవునికి ఉన్నది. ఎవరన్నా నీకు అనకూడని మాట అంటే నీకు బాధ అవుతుందా కాదా? నీకు గౌరవించేటప్పుడు గౌరవించకపోతే ఏమవుతుంది? నీకు చెప్పాలా? రెస్పెక్ట్ ఇవ్వలేదు అనుకో ఎవరన్నా, అవుతా కదా? దేవుని కూడా అవుతుంది అట్లా. ఆయనకు మనసు ఉన్నది, ఆయన హృదయం. నీ భర్త నేను ప్రేమించలేదమ్మా, ఎట్లుంటుంది నీకు? తల్లిదండ్రులు వదిలిపెట్టి భర్త దగ్గరకు వచ్చినాను, భర్త నేను ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? భర్త ప్రేమించాలా లేదా చెప్పాలి? ఏం చేయాలా? ప్రేమించాలా? దండదాన్ని వేయాలి. తప్పు చేసి దండదాన్ని వేస్తారు, ఆ ఇష్టం పక్క పెట్టేద్దాం. భార్య ఏం చేయాలి? బయట నుంచి వస్తే ఏం చేసేయాలి? భార్య ఎక్కడ పోయినావు మిస్ అయిపోయింది అంటారా? వచ్చినోనికి ఇంత నీళ్ళు ఇస్తే బాగుంటుందా? ఇంత ఛాయ్ ఇస్తే బాగుంటుందా? బయట నుంచి పొద్దుంతా కష్టపడితే ఇంత ఛాయ్ కూడా లేదు. అటువంటి ఆడలు కూడా ఉన్నారు. కానీ మనోళ్ళు ఇక్కడ మంచిగా బయట నుంచి రాగానే సలనీళ్ళు ఇచ్చేటోళ్ళు ఉన్నారు. అమ్మగారు అయితే నాకు మంచిగా మజ్జిగ ఇప్పిస్తారు, లస్సీ ఇప్పిస్తారు, ఏమంటారు రాగి సూప్ ఇప్పించేస్తారు. అర్థమవుతుందా లేదా? కానీ మీరు ఇస్తున్నారు నాకు తెలియదు. అంటే ఇవ్వకపోతే ఇచ్చేది నేర్చుకోండి. మన దగ్గర అయితే అది ఏం లేదు కదా, ఉన్నాయి కదా అవన్నీ. ఉందా లేదా? ఇంత మజ్జిగకి ఇంత పెరుగుందా లేదా? 10 రూపాయలు పెడితే ఇంత వస్తుంది. హల్లెలూయా. ఇంత నిమ్మకాయ వస్తే ఇంత ఇది వస్తుంది. ఇచ్చేది నేర్చుకోవాలా. హల్లెలూయా. టాపిక్ చెప్తున్నా, ఒక్కోసారి జస్ట్ అట్టిట్లు అయిపోతాను. ఇంత డెప్త్లో వరకు అసలైంది వదిలిపెట్టేస్తాను. హల్లెలూయా. అయితే దేవుడి నుంచి అన్నీ కావాలి కానీ దేవుడు వద్దంటే ఎంత బాధ అవుతుంది. భర్త నుంచి అన్నీ కావాలి కానీ భర్తను దూరం పెడితే ఎట్లుంటుంది? భార్య నుంచి అన్నీ కావాలి కానీ భార్యను ప్రేమించకపోతే ఎట్లుంటుంది? భార్య బాగోలు చూసుకోకపోతే ఎట్లుంటుంది? హల్లెలూయా. కన్నో కానీ పిల్లలను అసలు చూసుకోకపోతే ఎట్లుంటుంది? నీ శక్తి సంబంధం బట్టి చేయి. ఎంత దొంగతనాలు చేసి మోసాలు చేసి పెట్టకు, అవసరం లేదు. నీకు ఉన్నదాన్ని బట్టే నీ పొంత అందించి చాలు. అదే వాళ్ళు ఎదగైపోతారు. నీకు కావాల్సింది ఇస్తాడు దేవుడు తప్పకుండా. హల్లెలూయా. దేవుడు కావాల్సింది, మనకు కావాల్సింది భూమి మీద ఉన్నది. ఒక మనిషి అర్థం చేసుకోకపోతే తల్లెళ్తాం. దేవుణ్ణి పుట్టి ఎన్ని రోజులైతే నీ తండ్రి పేరు తెలియదు నీకు, దేవుని పేరు తెలియదు నీకు. సూర్యుని మొక్కుతున్నావు, చంద్రుని మొక్కుతున్నావు, మనిషిని మొక్కుతున్నావు, కానీ అసలైన దేవుని మొక్కుతలేవు. ఈరోజు మనిషిని పక్కన ఉంటారు, రేపు ఉండడు. కానీ దేవుడు భూమి మీద ఉన్నంత వరకు ఉంటారు. అందుకే మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలన్నమాట. కులగోత్రాలని చెప్తున్నా. వృత్తిని బట్టి కులం వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు బార్బర్ అంటే ఎవరు? మంగళ కత్తి వాడతారు. ఆయన చూడగానే ఏం గుర్తుకొస్తే మనకు? ఊర్లలో ఇవి చాలా ఉంటాయి, ఇప్పుడు అన్నీ విరగొట్టేస్తున్నారు. చాకలి వాళ్ళు అంటారు, అనగానే ఏం గుర్తుకొస్తుంది? ఆ ఊరంతా చాకలులకు బట్టలు ఇస్తారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు పెళ్ళైనా పేరెంటమైనా ఏమైనా సావైనా వాళ్ళ దగ్గర వాళ్ళు వస్తారు. అక్కడికి వాళ్ళు ఏం చేస్తారు? సాకులు అనగానే ఇప్పుడు సాకుల్లోనే ఉతుకుతున్నారా? డ్రై క్లీనర్స్ ఉతుకుతున్నారు. మా టడ్డీ షాపు గౌడ్స్ అంటారు. సౌకు దళాలకి కళాలు అంటారు, గౌడ్స్ని అంటారు. గౌడ్స్ ఏం చేస్తారు? కళ్ళు అమ్ముతారు, మత్తులో ముంచేస్తారు. హల్లెలూయా. అర్థమవుతుందా లేదా? టడ్డీ మాట కళ్ళు అమ్మేటోళ్ళు. వైన్ షాపులు కూడా ఇప్పుడు అందరూ అమ్ముతున్నారు. అర్థమవుతుందా లేదా? మోచోలు అంటారు కదా. మోచ అంటే ఏంటిది? చెప్పులు కుడతారు. ఇవి ఇక్కడ పెట్టుకున్నారు. ఇది గొప్ప దైవజనుడు మోచి పని చేసిండు ఇక్కడ వచ్చి. ఆయన గొప్ప ఆఫీసర్లో ఏమున్నాయి ఇక్కడ వచ్చి మాత్రము విలియం కేర్ గారు ఏం చేసిండు? మోచి పని అంటే చెప్పులు కుట్టుటోడు. కానీ ఆయన ఎన్ని భాషలు చేసిండు తెలుసా? 40 భాషలు 80 భాషలు. మరి ఆయన వచ్చి ఎంతో ప్రయాసపడ్డాడు. తన భార్యను కోల్పోయాడు, ఇక్కడ 2 కుమారులను కోల్పోయాడు. ఎవరు కూడా పాతి పెట్టలేదు. ఇప్పుడు ఎవరైనా చచ్చిపోతే 100 మంది పోయి పాతి పెట్టేస్తారు. ఇక్కడ పాతి పెడతారు, పోయి అటువంటి వేరే రాలేదా? పాతి పెడతారు 100 మంది, జర పలుకుబడి ఉంటే 1000 మంది కూడా. వాళ్ళు చస్తే ఎక్కడ పోతే వాళ్ళకి తెలియదు. కానీ యేసుప్రభు లేకుండా చచ్చిపోతే మాత్రం నరకం ఉన్నది, పరలోకం ఉన్నది. హల్లెలూయా. ఇది నిజమా కాదా అంటే గుర్తుపెట్టుకో. నీ కడుపులో ఉన్నటువంటి ఆడపిల్లలు పెళ్ళైన తర్వాత గర్భం ధరించిన ఎన్ని రోజులు ఉంటాడు లోపల? చిన్నోడు 9 నెలలు 8 నెలలు 9 నెలలు. హల్లెలూయా. 10 నెలలు ఉంటారు. ఒకవేళ తక్కువ పుడితే వాళ్ళు అనారోగ్యంగా పుడతారు. దేవుడు కుప్ప చూపించి దాటించాలి. హల్లెలూయా. 9 నెలలు. ఇది వానికి ఎన్ని రోజులు ప్రపంచం? వానికి 9 నెలలు ప్రపంచం. 9 నెలలతో అది ప్రపంచం ఉందా లేదా?
కొత్తలు ఉన్నారు కాబట్టి చెప్తాను, నేను బాప్తిజం చెప్తాను, రక్తం చెప్తాను, నిజమైన దేవుని చెప్తాను. దేవుడి నుంచి నీకు అన్ని కావాలి. నువ్వు వచ్చింది కొద్ది శ్రమ కొరకు వచ్చినావు, ఆ శ్రమను విడిపిస్తాడు, ముందున్న శ్రమలు కూడా దాటిస్తాడు తప్పకుండా. నీకు ఎప్పటికీ చూసుకుంటా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ దేవుడు కావాలన్నా మనలో తెలియని దేవుడు కావాలన్నా తెలిసిన దేవుడు కావాలన్నా చెప్పాలి. నాకు ఇప్పుడు నేను 25 సంవత్సరాలు కలిసిపోయినా, చూసింది మొక్కినా, మాంతికులను మొక్కినా, మంత్రాలు నమ్మినా, అది ఇంత అనుకుంటే ఇంతనే వస్తుంది నీకు, అంతే. అన్నం తినాలనుకుంటే ఎంత కడుపు నిండుతుంది? ఇంత ముద్ద రావాలి, 2 ముద్దలు, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అంతా కావాలి. ఆయనకి ఒక్క ముద్ద పెడితే ఏమవుతుంది? సావనికనా ఇటు బతకనికనా? సాతాను అంతే పెడతాడు నీకు భూమి మీద. చిత్తవద చేస్తాడు, నన్ను చిత్తవద చేసిండు, చూపించిండు. ఎండమావిలో నీళ్ళు వెతికినట్టు అనమాట. నన్ను అట్లా చిత్తవద వాడుకుంటే నేను నిజమైన దేవుని కొరకు వెతికినా. మనుషుల ప్రేమ కూడా డూబ్లే, కానీ నీ ప్రేమ డూబు ఉండవద్దు. నీ భార్య పట్ల కానీ, నీ భర్త పట్ల కానీ, నీ పిల్లల పట్ల కానీ, దైవజనుల పట్ల కానీ, సంఘం పట్ల కానీ, ఇవన్నీ తెలియనోడు కూడా వస్తే కూడా వాడి నుంచి నువ్వేం ఆశించకుండా ప్రేమించేది నేర్చుకో. డూ ప్రేమలు వద్దు. హల్లెలూయా. డూ ప్రేమలు ఉన్నాయా లేవా చెప్పాలా? మీరు చెప్పండి, ఉన్నాయా లేవా? తెలుసా లేవా మీకు డూ ప్రేమలు ఉన్నాయని? ఎంతమంది తెలుసు? నాకు తెలుసు, నాకు అర్థమవుతుంది. డూ ప్రేమను అనుభవించినావా లేదా? నేను డూ ప్రేమను అనుభవించాను. హల్లెలూయా. డూ ప్రేమ అంటే ఏంటిది? అప్పటి మాటికి ఉంటుంది. నువ్వు జర తక్కువైనా అనుకో, ఎచ్చోనికి ఆ ప్రేమ అందించాడు కదా, నేను నిర్లక్ష్యం చేస్తాను. కానీ దేవుడికి తక్కువైతే, మనుషులు తక్కువైతే ఏం చేస్తాడు దేవుడు? బలహీనని బలపరచడానికి దేవుడు వచ్చిండు. ఇక్కడ ఓడిపోయిన వరకు జయించడానికి వచ్చిండు, పాపులను పరిశుద్ధపరచడానికి వచ్చిండు. ఎవడన్నా పాపం చేయడంతో దొరనే అది దొరికిననుకో వాని పరిస్థితి ఎట్లుంటుంది చెప్పరా? దొంగ దొరికిననుకో, పాపం చేసినవాడు ఏం చేస్తారమ్మా చెప్పురు మీరు? దొంగ దొరికితే ఏం చేస్తారు? అని సత్కారం చేస్తారా? ఏం చేస్తారు? ఊళ్ళో పోంటి రాళ్ళతో కొడతారు, చెప్పులతో కొడతారు, గాలి మీద ఎక్కిస్తారు, సున్నం బొట్టు కొడతారు. మీరు ఉన్నారా? నేను వెనకటికి కింద ఇవన్నీ ఇక్కడ లేవు, సిటీలు లేవు. తెలుసా? అదే కార్తీక్ తెలిసి ఉంటుంది, నీకు తెలుసా? జర ఆలోచనలు అటు ఇటు అనుకో, గాది మెక్కిస్తారు, సున్నం బొట్టు కొడతారు, చెప్పులు వేస్తారు. కానీ దేవుడు అవన్నీ వేయడు. ఏం చేస్తాడు చెప్పాలా? ఇది ఆడు కనిపించకుండా ఎన్ని చేసిండు, నాశనం చేసిండు. కనిపించి దొరికే వరకు మరి అందరూ అంతే, అందరూ లోపల చేస్తున్నారా, వాడు బయట దొరుకుతాడు అంతే. కానీ దేవుడు ఎవరు శిక్ష పెట్టాడు. ఎందుకంటే ఆ పాపుల కొరకు, నా పాపం కొరకు కూడా వేసుకో మరణించిండు. హల్లెలూయా. అప్పుడు కొడుతున్నాడు. అర్థమవుతుందా? నేను పరిశుద్ధపరచబడాలి. ఇక్కడ శిక్షలు ఉన్నాయి. దేవుడు శిక్ష పెట్టినకి రాలేదు. ఇక్కడ తలుచుకుంటే భూప్రపంచాలను ఒక క్షణంలో నాశనం చేస్తాడు. నాశనం చేయడానికి రాలేదు. నేను చంపడానికి కత్తి అవసరం లేదు, ఖడ్గం అవసరం లేదు. ఒక దేశం నాశనం చేయాలనుకుంటే ఇట్లా అంటే అయిపోయా, నాశనం అయిపోతుంది. వరద వచ్చి కొట్టుకుపోతుంది, తుఫాన్ వచ్చి ఇట్లా కొట్టుకుపోతుంది, బోటు కొట్టుకుపోతుంది. హల్లెలూయా. ఒక మంచి టైటాన్ చేసినంట దేవుడు వచ్చి దిగొచ్చినా కూడా ఈ టైటాన్ను, ఈ పడవను ఏం చేయలేడు అన్నాడు. అంటే అంత గొప్పగా లగ్జరీగా చేసాడు. సముద్రంలో పడవ ఎంత, రవంత. వాడి జ్ఞానంకి వాడిని గొప్పగా అయిపోయింది, మనుషులకు గొప్ప అయింది. తిప్పిది పోతే ఒక 1500 మంది, 2000 మంది, 300 మంది పట్టేదాం. పెద్ద ఒక స్టార్ హోటల్ చేసినట్టు చేసిండు. చెప్పినంట కనిపెట్టినాడు. దేవుడు దిగి వచ్చినా కూడా దీన్ని ఎవడు ఆపలేడు, దీన్ని బ్రేక్ ఎవడు చేయలేడు అన్నాడు. కొద్ది దూరం ప్రయాణం చేసిందో లేదో, అంత కోటీశ్వర్లే అన్నారు ప్రయాణం చేసిందో, అంతా ప్రయాణం చేసిందో లేదో, అది ఏమంటారు మంచు కొండకు ఢీకొని రాసి అయిపోయాడు. నువ్వు ఊరితో పెట్టుకోవాలి, దేవునితో పెట్టుకోవద్దు. హల్లెలూయా. ఉన్నారా లేదా? దేవునితో పెట్టుకుంటూ, సంఘంతో పెట్టుకుంటూ ఉన్నారా లేదా? నీతో పెట్టుకున్నా అనుకోరా అన్న, ఎవరితో పెట్టుకున్నట్టు అర్థమవుతుందా లేదా? ఎంతమందికి అర్థమవుతుంది? చాలామంది నాతో పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది పత్త లేకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. భయపెట్టించి ఒక గుంపులు తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. పత్తగలేరు. ఇప్పుడు నన్ను ధర్మాలను చూసారు, సేవ నాపనిగా చూశారు. వాడు ఇక్కడ ఎక్కలేడు ఇక్కడ. హల్లెలూయా. నాకు చెందిన వాళ్ళే. కాబట్టి దేవుని నమ్ముకున్నప్పుడు దేవుని సన్ని రానికే నువ్వు భయపడొద్దు, సిగ్గుపడదు. అందుకే వేసిపోయమన్నా అంటే ఎవరైతే ఈ బోధ తక్కువైంది, అందుకే చాలా రోజులు చెప్తాను నేను. ఎందుకంటే మీకు బాప్తిజం అవసరం ఉంది కాబట్టి. మొన్న ఒక వృద్ధురాలు వచ్చింది, ఆమెను మోసం చేసి ఇల్లు అమ్మేసారు. చిన్నోడు ఉంచుకుంటలేడు, పెద్దోడు ఉంచుకుంటున్నాడు, చిత్తవాదాలు చేస్తున్నారు. ఆమెకు ప్రేమ తక్కువైపోయింది. రోజు
తిరుగుతూ ఉన్నారు. అమ్మ ఎప్పుడు పడితే అప్పుడు తిరగవద్దు, నీకు దేవుడు కావాలి. లేదు ఆలోచిస్తా అంటే నువ్వు రావద్దని చెప్పిన. నీకు దేవుడి నుంచి కావాలన్నా పూర్తిగా నమ్మకం, లేదంటే అట్టు ఇట్లా రావద్దు. వస్తే ఆదివారం రా, నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు ఇక్కడ రావద్దని చెప్పేసినాం ఆమెకు దేవుడి నుంచి దీవెన కావాలా. పోయి అమ్మిన పోయి ఇల్లు తీసిస్తారా? కొడుకులు అమ్ముకున్నారు, ఆమె గంట ప్రార్థించగానే ఆమెకి ఇల్లు వచ్చేసేయాలంట. వస్తుందా అట్లా? ఎవరిని చేస్తుందా ఆమె? అంత చులకన అయిపోయాడా యేసుప్రభు? అంత చులకనైందా సంఘము? అంత చులకనైందా దైవజనులు? అర్థమైతే ఒకటి అది పట్టుకొని వచ్చింది, ఏది జిరాక్స్ పట్టుకుని నక్ష తీసుకొని వచ్చిందా? ఇష్టపూర్వకంగా నీ పిల్లల ముందు సైన్ చేయించున్నావు, ఇష్టపూర్వకంగా నువ్వు అమ్ముకున్నావు, ఇష్టపూర్వకంగా వాళ్ళు అనుభవిస్తున్నావు. ఇప్పుడు పిల్లలు ప్రేమిస్తలేరట, వాళ్ళ ముందు రాదట. ఆమెకి నక్షకి చూసి ప్రార్థిస్తే ఆడు కొన్నోడు ఇచ్చిపోవాలంట, రొట్టిగా ఇస్తాడు వాడన్నా? ఎంత భ్రమలో ఉన్నారు. ఇది భ్రమమ్మా, నువ్వు రా. అది అంటే వాళ్ళు చూస్తారు అంటే వాళ్ళు చూస్తారంటే ఇక్కడ రావద్దని చెప్పి వచ్చింది. వచ్చింది అది వచ్చింది. నాకు కూడా యేసుప్రభు నమ్ముకున్న తర్వాత మా ఇంట్లో కూడా, అరే నువ్వు బైబిల్లో పట్టుకోవద్దు నువ్వు నన్ను అన్నారు. అంటే అరే అమ్మ, ఇన్ని రోజులు మిమ్మల్ని నమ్ముకున్నా, మీరేంటిదో ఎవరేంటిదో నాకు తెలుసు. తల్లిదండ్రుల నుంచి కూడా అంటే ప్రేమిస్తారు తల్లిదండ్రులు, కానీ ప్యూరిటీ ప్రేమ ఎక్కడ దొరకదు కూడా. కానీ ఎవరి దగ్గర దొరకాలా? నీ దగ్గర దొరకాలా, నీ దగ్గర ఉండాలా. అట్లా అని చెప్పి ఇది చేయవద్దు. ప్యూర్ వద్దెంత రవ్వెంత కాదు, ఆవంజంత కాదు, అంత స్పష్టంగా ఉండాలి నీ ప్రేమ. నీళ్ళు ఇచ్చిన మంచి మనసుతో ఇవ్వాలా, టీ ఇచ్చిన మంచి మనసుతో ఇవ్వాలా. ఒక టీ ఇస్తున్నా నాకు 10 టీలు అట్లా అది ఉండవద్దు మనకు. హల్లెలూయా. ఇవ్వాలా లేదా చెప్పాలా, తోటి మనిషిని గౌరవించాలా లేదా? చాలామంది చాయ్ పెట్టికే అలసిపోతున్నారు. నువ్వుగా అవసరం అనుకుంటే నీ కూర చేసుకో, నీ కుటుంబం చేసుకో. 100 మంది కాదు 1000 మంది వస్తున్నారు, పరిచయం చేసినట్టు కావాలి మనం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? అయితే యేసుప్రభు అంటే నా కొరకు ఎవరైతే ప్రజల ముందు నా సాక్షిగా, నా బిడ్డలుగా నా వారసు ఉంటారో, ఇక్కడ పరలోక రాజ్యం నా దూతల సైన్యం మధ్యన, దూతలు అంటే మామూలు అనుకుంటారా ఏమి? ఒక దూత ఒక దేశాన్ని ఇట్లా ఉడాంచేస్తాం, ఒక దూత భూమిని కూడా ఉడాంచేస్తాం. అంత శక్తితో ఉన్నటువంటి దూతల సైన్యం దేవునితో ఉంటారు. ఇటువంటి దేవుడు తలుచుకుంటే ఈ భూలోకం ఉంది కదా, క్షణంలో 1000 భూలోక మండలాలు కూడా తయారు చేసి పెడతాం. సభలు కొట్టు. మీకు తెలియదేమో, మనకు చాలా గెలాక్సీలు, అన్ని లక్షల కోట్ల గెలాక్సీలు ఉన్నాయి. అవి చాలామంది ఈరోజు బంగారం అంటే బంగారం దాన్ని ఇచ్చేస్తాం, దాన్ని దేవుళ్ళలాగా చేస్తున్నారు. అది అర్థమవుతుందా లేదా? ఇంత అవుతుందంట, అంత అవుతుందంట. ఒక బంగారం గెలాక్సీ ఉంటుంది అక్కడ, వెండి గెలాక్సీ ఉంటుంది అక్కడ, వజ్రం ఉంటుంది. అన్నిటికన్నా వజ్రం చాలా శ్రేష్టమైనది. ఇంత వజ్రం ఉంటే కొన్ని కోట్లు అనమాట, కొన్ని కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, 10,000 కోట్లు వజ్రం చూసిరా ఎప్పుడన్నా? చూడాలనుకుంటారా మీరు? ఎంతమంది చూడాలనుకుంటున్నారు? నేను చూడాలి. యేసుక్రీస్తున్న వజ్రం, యేసు ప్రభువులంత వజ్రం లేదు. హల్లెలూయా. అంటే వజ్రం కూడా నీకు చూపిస్తాడు, తీసుకుపోతాడు. వజ్రాల గుట్టలోని తీసుకెళ్తాడు. ఇవి బిడ్డ ఇవన్నీ పెట్టినా అక్కడ ఇస్తా, ఇక్కడ ఇచ్చిన వదిలిపెట్టేసా. ఇక్కడ వజ్రాలు ఎన్ని తీసుకున్నా వదిలిపెట్టాలా లేదా చెప్పాలి? కొండల గుట్టలాంటి నీకు బంగారం ఇచ్చినా వదిలిపెట్టాలా. మంచి అందమైన నీకు ఏమంటారు శరీరం ఇచ్చినా దాన్ని వదిలిపెట్టాలా. అందమైన శరీరం ఎన్ని రోజులు ఉంటుంది నీకు? అందమైన బతుకున్నంత వరకు పెట్టాను. జర 30-40 వరకు అంత ఇంతో మెరుస్తుంటావు. కానీ క్రీస్తులో ఉంటే మృతులు వచ్చినా మెరుస్తూ ఉంటాం. వాళ్ళు ఎవరు నేను చాలామంది చూసిన క్రీస్తులో ఉండి గొప్ప సేవ చేసిన వాళ్ళని చూస్తే ఇంకా చూడాలనిపిస్తుంది. చాలా వాళ్ళ దగ్గర పోయి కూర్చున్నా కూడా నేను భక్తి అంకుల్ని చూసినా, మీరు చూడలే మీరు చూడలే. నాకు ధన్యత ఇచ్చింది ఆ భక్తుని. హల్లెలూయా. ఆయన సేవ చూడలేదు కానీ ఆయనను చూసిన 6 మంది, ఆయనకైనా కాన్షియస్లో లేడు కానీ 6 మంది సేవకులను పెట్టింది. హల్లెలూయా. ముట్టలు వచ్చేసిన అయ్యగారికి చూస్తే ఎంత సంతోషమో నాకు. హల్లెలూయా. ఆయన దేవుడు తీసుకుపోయినప్పుడు భూమి కదిలింది. ఆయనను తీసుకుపోయినప్పుడు ఇంచుమించు 6 లక్షల మంది ఆయన ప్రాణం. ఏ రాజుది కూడా అట్లా ఉండదు. హల్లెలూయా. దేవుడు ఇంద్రధనుసుని పంపించాడు, పౌరాలను పంపించాడు యేసుప్రభు. అట్లా ఆయన బిడ్డలది ఏమంటారు యాత్ర అట్లా ఉంటుంది. హల్లెలూయా. అంతిమ యాత్ర ఇది శ్రేష్టమైంది.
దేవుడు లేకుండా మరణిస్తే భయం వస్తుంది. క్రీస్తులో భయం రేపు వస్తావు ఇప్పుడు వస్తావు అంటే కూడా నా దేవుడిని నేను చూడబోతున్నా, అటువంటి ధైర్యం ఉంటుంది. హల్లెలూయా. నేను ఈరోజు ఏం చెప్తున్నా అంటే దేవుని దగ్గర రానికి నువ్వు భయపడవద్దు, పాపం చేయడానికి. దేవుని దగ్గర రాకుండా పాపం చేసిన వాళ్ళు ఉన్నారా లేదా చెప్పాలా? సంఘానికి రాకుండా, బైబుల్ పట్టకుండా, దేవునికి చూసి సిగ్గుపట్టేవాళ్ళు, భయపడేవాళ్ళు లోకంలో పాపాలు చేస్తున్నారా లేదా చెప్పాలా? చేస్తున్నారు. సిగరెట్ తాగడానికే భయపడరాడు, బూతులు మాడడానికే భయపడరాడు, ఒకరిని కొట్టడానికే. ఒక్కరు కొడితే బాగుంటుంది, 10 మంది ఒట్టి కొడితే తప్పగా అది చెప్పాలా? దానికి భయపడాలి. ఒకరిని పైసలు కొట్టడానికే భయపడవు. నువ్వు దేవుని దగ్గర రానికి భయపడుతున్నావు అంటే నువ్వు సరైనడు కాదు. హల్లెలూయా. దేవుని దగ్గర తప్పకుండా రావాలి. దేవుడు ఏం చేస్తాడు? సంతోషాన్ని నిన్ను ఆహ్వానిస్తాడు. అంతేకాకుండా నువ్వు శ్రమ నీ తల కిందికి కాలు మీదకి వేసుకున్న నీ కొన్ని శ్రమలు మన ద్వారా పోవు, మన వ్యాధులు నయం కావు. మాంత్రికుల నుంచి కాదు. నేను మాంత్రికుల దగ్గర పోయినా, ఇప్పుడు ఒక దగ్గర ఇక్కడ ఉండదు, వెనక లైన్ కడతాడు ఆయన దగ్గర, నాకు ఫ్రెండే. అర్థమైతే నాకు మంచి రెస్పెక్ట్ ఇచ్చి నేను కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తా. అది ఇట్లా వచ్చి నాకు తాగితే అంటే వీళ్ళు కట్టలేదు, వేరే వాళ్ళు కట్టారు, వీళ్ళకి పిచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కడితే చుట్టూ తిరుగుతున్నా కానీ నా పని ఏమైతలేదు. చుట్టూ తిరిగిన దినాలు కూడా ఉన్నాయి. కాకనే ఇక్కడ వచ్చినాం. మరి ఇక్కడ వచ్చినాక అక్కడ ఎందుకు పోతాం? మళ్ళీ ఇక్కడ పోతా అక్కడ పోతా అంటే రెండు కాళ్ళు 2 దిక్కులు పెట్టు, 2 గుర్రాల మీద. అర్థమవుతుందా లేదా? ఇక్కడ కావాలి అక్కడ కావాలంటే వదిలిపెట్టి ఎక్కడ వదిలిపెట్టి అక్కడ వాకనే ఇక్కడ వచ్చింది. నేను ఇక్కడ వచ్చిన తర్వాత మా అమ్మ అంటుంది వదిలిపెట్టరు, ఇది పట్టుకుంటే పట్టుకో కానీ ఎవరికి చెప్పకు, పట్టుకుంటే పట్టుకో కానీ బైబుల్ ఇట్లా పట్టుకోకు. మా అన్న అన్నాడు, అరే ఒక కవర్లో పెట్టుకో. నేను ధైర్యంగా కావాలనే ధైర్యంగా బైబిల్ పట్టుకొని పోతుంటే 4 రోజులు అంతా చూస్తున్నాను. మా స్నేహితులు, మా మిత్రులు, మా బంధువులు. నాకు సిగ్గైతే లేదు, మా వాళ్ళకి సిగ్గైతున్నది. అల్లది అర్థమవుతుందా లేదా? ఇట్లా సిగ్గుపడొద్దు. నువ్వు ప్రతిరోజు నువ్వు బైబుల్ పెట్టుకోవాలి. అర్థమవుతుందా లేదా? నీ దగ్గర పైసలు లేకుండా నువ్వు ప్రయాణం చేయవు. చేస్తావా? చేసిన వాళ్ళు చూపి ట్రైన్ వాళ్ళు ప్రయాణం చేసిన చేస్తూ ఉన్నారు కొద్దిమంది, 1000 మందిలో ఏమంటారు జోబులు కాల్ చేసిన వాళ్ళు పోతారు. ఇంకెవరు పోతారు? అడుకుంటా పాటలు పాటలు పోతారు. అట్లా ఇప్పుడు అడుకుంటున్నాను కూడా వేస్తున్నారు, దంస్తున్నారు. హల్లెలూయా. ఉన్నారా? అటువంటి వాళ్ళు కనిపిస్తలేరు ఇప్పుడు. ఉన్నారా లేదా చెప్పాలా? లేదు, కనిపిస్తలేరు ఇప్పుడు, వేస్తున్నారు. అప్పుడు పాట పాడుతుండే, పాట పాడితే అంత ఫ్రీ. హల్లెలూయా. ఇప్పుడు పాట పాడిన ఏం లేదు, 2 నెలలు. అయితే మరి ధైర్యంగా అనమాట, ధైర్యంగా అంటే మా అన్న అరే కవర్ పెట్టుకోరా, తర్వాత చాలా కవర్ పెట్టుకోవాలని ప్రయత్నం చేసి ఇప్పుడు బ్యాగ్ పెట్టుకుంటాను అనమాట. కానీ ఎక్కడ పోయినా తప్పకుండా ఇది నా దగ్గర ఉంటుంది. ఇంట్లో ఇంచుమించు 5-6 కన్నా ఎక్కువ బైబుల్స్ ఉన్నాయి నా దగ్గర. హల్లెలూయా. రోజుకు ఇంచుమించు 30-40 అధ్యాయాలు చదువుతుంటాయి. ఇప్పుడు 5-10 చదువుతా. కానీ ఎట్లా అంటే బాగా ఏమంటారు బస్తాలు మేస్టోనికి ఏమంటారు ఇంత వెళ్తే ఎట్లుంటే అట్లనే ఉంటుంది నాకు. సమయం ఉన్నప్పుడే మీరు ప్రార్థన చేయండి, సమయం ఉన్నప్పుడే మీరు వాక్యం చదవండి, సమయం ఉన్నప్పుడే రావాలా. హల్లెలూయా. అర్థమవుతుందా లేదా? మీరు వచ్చిన సమయం అంటే రవ్వంతనే. నీ భర్త గురించి కావచ్చు, భార్య గురించి కావచ్చు, నీ పిల్లల గురించి కావచ్చు, లోక సంబంధించినటువంటి సుఖభోగాల కొరకు కావచ్చు, కావాలి, అవసరమే. నీకు ఇల్లు అవసరం, ఉండడానికి ఇల్లు అవసరము, పరిచయం చేసుకొని పని చేసుకోవడానికి పరిచయం అవసరం, ఉద్యోగం అవసరం. చాలామంది ఉద్యోగాల్లో చేస్తూ ఉన్నారు, డెవలప్మెంట్ లేదు. కారణం ఏంటిది? కారణం ఏంటంటే నువ్వు అసలైన శ్రద్ధ చూపిస్తలేవు దేవుని సన్నిధి లోపల. వ్యాపారాలు చేస్తున్నావు, అసలైన శ్రద్ధ చూపిస్తలేవు దేవుని పట్ల. అది వదిలిపెట్టి పట్టుకుంటే ఏమవుతుంది? ఆశీర్వాదం ఉండదు. ఫస్ట్ దేవుడు, తర్వాత దేవుడు ఇచ్చిన పని నువ్వు నమ్మకంగా చేయి, దాన్ని నీకు అభివృద్ధి సమృద్ధి ఇస్తాడు తప్పకుండా. హల్లెలూయా. అయితే అది రవ్వంతనే. మరి ఎక్కడ పోయినాక ఇక్కడ వచ్చినాక ఎక్కడ పోకును దేవుడు గట్టిగా పట్టుకో. దేవుడు నీకు కనిపించబోతుంది అన్నాడు. క్యాన్సర్ వ్యాధులను బాగా చేస్తే నీ షుగర్ వ్యాధి బాగా కాదా? నీ బీపీ వ్యాధి బాగా కాదా? నీ థైరాయిడ్ బాగా కాదా? నీ కడుపు నొప్పి బాగా కాదా? నీ నడుము నొప్పి బాగా కాదా? నీ తలనొప్పి బాగా కాదా? హల్లెలూయా. యేసు ప్రభు కుటుంబాలు కట్టడానికనే భార్య భర్తను పెట్టాడు, కుటుంబాలు విడడానికి కాదు, పాపం చేయడానికి కాదు. హల్లెలూయా. నీ దేవునితో సంబంధం సరికొంటే నీ భార్యతో సంబంధం సరిగుంటుంది, నీ భర్తతో సంబంధం బాగుంటుంది, నీ పిల్లలతో సంబంధం బాగుంటుంది. నువ్వు దేవుణ్ణి వదిలిపెడితే కుటుంబం అవతతొక్కలు అయిపోతుంది. అవుతున్నాయా లేవో చెప్పాలా? ఒకటి మళ్ళీ చెప్తా, నా వైపు చూడాలి. పెళ్ళయింది, ఒక ఆయమ్మ ఇక్కడనే ఉంటుంది.
మదీనా కాలేజీ స్కూల్ ఉన్నాం. అక్కడ మా ఫ్రెండ్ అక్కడ అటెండర్ చేస్తున్నాను తీసుకెళ్ళి ఆయన చౌకు నన్ను తీసుకెళ్ళి పదాన్ని చెప్పి తీసుకెళ్తే ఒక కాయ ఉంది, ఆమె పేరు శాంతమ్మనో ప్రేమమ్మనో ఉన్నది. మొత్తానికి శాంతమ్మ వచ్చే ప్రేమమ్మ వచ్చే అన్న ఈ అమ్మగారికి ఒక కూతురు ఉన్నది, పెళ్ళయింది, 6 నెలలే కలిసి వాళ్ళు బతికిర్రు, కలిసి ఏమంటారు సంసారం చేసారు. 6 నెలల తర్వాత విడాకులు అయిపోయినాయి, గవర్నమెంట్ పత్రం కూడా వచ్చేసేది. అర్థమవుతుందా? ఈ మధ్య కుటుంబాల మధ్య చిలుకలు అవుతున్నాయా లేవు చెప్పాలా? అవుతున్నాయి, చాలా అవుతున్నాయి, బాగా భయంకరమైన అవుతున్నాయి, కొన్ని మనకు వినిపిస్తున్నాయి. అయితే ఆమెకు ఒకటి చెప్పినాం, ఇందాక చెప్పినా కదా, యేసుబాబు ఏమైనాడు? దేవుడైనాడు. యేసుబాబు ఎవరి కొరకు వచ్చిండు? యేసుబాబు ఎవరిని కడతాడు? కుటుంబాలను కట్టే దేవుడు ఆయన. చెడిపోయిన దాన్ని బాగు చేస్తాడు. భార్య భర్త దూరం అవుతుంది, చెడిపోయిందా బాగైందా? కుండ పగిలిపోయిందా కట్టబడ్డదా? అవునా లేదా? ఆరోగ్యవంతుడు అనారోగ్యంతో ఉన్నాడు, ఆ రోగిష్ట ఆరోగ్యవంతుడా? అవునా లేదా? పని ఉంది కానీ పని చేయడానికి సత్తా లేదు. ఈమెమై ఉన్నది, పడిపోయి ఉన్నది. యేసు నిజమైన దేవుడు, చెడిపోయిన దాన్ని బాగు చేయడానికి వచ్చిండు. నువ్వు ఏ పాపాన్ని పాపాలు క్షమిస్తావు. పాపానికి తీర్పు ఉందంటే భయపడాలి. లోకం తీర్పు తీరుస్తుంది మనకి, కానీ యేసు తీర్పు తీర్చాడు. తీర్పు తన మీద వేసుకున్న నీ పాపం నా పాపం. హల్లెలూయా. ఎప్పుడైతే నా తీర్పు నువ్వు వేసుకున్నావు ప్రభు అంటే నీపైన శాపం అయినా వెళ్ళిపోతుంది, నీపైన రోగం వెళ్ళిపోతుంది, నీపైన దార్థం వెళ్ళిపోతుంది, నీపైన ద్వేష కక్షలతో ఉన్నటువంటి దురాత్మలు ఆయన కాల్చేస్తాడు. కుటుంబం కూలిపోతుంది. ఎట్లా కూలిపోతుంది? ద్వేషం కక్షతోటే కదా, అనుమానంతోటే కదా, అర్థం కాకుండా కదా. అవునా లేదా? చెప్పాలమ్మా, మీరు అర్థం నోరు తెరుస్తలేరు. చెప్పండి, అవునా కాదా? ద్వేషాలు కక్షలు వచ్చినప్పుడే, అనుమానం వచ్చినప్పుడే కుటుంబాలు కూలిపోతాయి, అర్థం కాకపోతే కుటుంబాలు కూలిపోతాయి. యేసుబాబు ఎప్పుడైతే వస్తాడో వెళ్తురు రాగానే చీకటి ఎట్ట పారిపోతాడు. యేసుబాబు నమ్ముకుని అంత ప్రభావాలు వెళ్ళిపోతాయి నీ ఇంటిపై నుంచి. హల్లెలూయా, సపరేట్ కొట్టు. యేసుబాబు జీవితాలు కట్టేదేవుడమ్మా. మరణాన్ని దూరం చేసింది ఎవరు? మరణాన్ని జయించింది ఎవరు లేరు, కానీ ఒకరు యేసుప్రభు మాత్రమే మరణాన్ని జయించింది. హల్లెలూయా, సపరేట్ కొట్టు. పాపుల కొరకు, మన పాపు అంటే ఎవరు? వాళ్ళ కొరకు కాదు, మన కొరకు కూడా, మన తరం కొరకు, రాబో తరాలకు, మన పిల్లలకు, పాపుల కొరకు అందరికీ ఆయన మరణించిండు. అయితే నీ శాపము, నీ పాపము, నీ తీర్పులు అన్ని మీద పడినప్పుడే నీకు ఆశీర్వాదాలు ఉంటాయి. నీ తీర్పు నీ మీద ఉన్నంత వరకు నువ్వు తీర్పరివే, నువ్వు శాపగ్రస్తురాలువే, శాపగ్రస్తుడవే, రోగిస్తువే. లోక సంబంధమైనటువంటి మెడిసిన్తో ఏమో ఉపశమనం దొరుకుతుంది, అంతేగాని శాశ్వతమైన ఆరోగ్యం ఇచ్చేది ఆయన్నే. ఫస్ట్ నీ గుండెకి ఇస్తాడు, నీ ఆత్మకి ఇస్తాడు, నీ మనసుకి ఇస్తాడు, తర్వాత నీ శరీరాన్ని కూడా ఇవ్వడం మొదలు పెడతాడు. హల్లెలూయా. నీ గుండె బాగిపోయిందా? అన్ని బాగైపోతాయి. సపర్లు కొట్టు. అది చెప్పినాం, యేసుబాబు నిజమైన దేవుడమ్మా, పాపుల కొరకు మరణించి తీర్లేస్తే నేను కూడా అటువంటి వాడినే. నా గుండె వేదంతో ఉంటే నమ్ముకుని ఈరోజు సేవకున్నా అంటే ఆమెకు విశ్వాసం వచ్చింది. హల్లెలూయా. నాకు అంతకుముందు కడుపు నొప్పి కూడా యవ్వన ప్రాయంలో, ఇప్పుడు లేదు, దేవుడు తీసేసింది. అయితే ఆమె బిడ్డ పేరు ఏమైంది? ఈమె భాషని పేదరాలే ఎంత ఇచ్చుకుంటుంది? కొద్దిగానే తీసి ఇచ్చి పంపించేసారు. ఈమె ఇక్కడ ఉంది, ఆయన అక్కడ ఉంది, కానీ పెళ్లి చేసుకోవాలి. ఈమె ఇక్కడ చేసుకోవాలి, అక్కడ ఆమె చేసుకోవాలి. ఇక్కడ ఈమె చేయలేదు పెళ్ళి, అక్కడ ఆమె అల్లుంది చేసుకోవాలి. అక్కడ ఒకటి ప్లస్ పాయింట్ మనకు అది. అంటే దేవునికి అందరి గురించి తెలుసా అన్నమాట. ఇప్పుడు దేవుని గురించి నీ గురించి తెలుసా తెలియదా? ఇక్కడ నువ్వు ఇక్కడ వచ్చినట్టు నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తానని అర్థం. హల్లెలూయా. నీ ప్రాబ్లమేనా అందరి ప్రాబ్లమేనా? చెప్పరు. ఉన్నాయా ప్రాబ్లమ్స్? ఎవరెవరికి ఉన్నాయి? నాకు ఉన్నాయి, మీకు కూడా ఉన్నాయి. మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికనే ఇక్కడ వచ్చింది. మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. ఆయన మాట విన్నా లేదు చెప్పాలి. దేవుడు నుంచి అన్ని కావాలి, కానీ దేవుడు వద్దా అంటే అది న్యాయమవుతుందా? ఇప్పుడైనా న్యాయంగా నువ్వు బతుకుతావా లేదా చెప్పాలా? న్యాయంగా బ్రతుకుతావు ప్రభా, నీకు బ్రతుకుతా అంటే నీకు నీతి జరుగుతుంది, న్యాయం చూస్తాడు, దయదాల్చి నీకు గుప్పెలు ఇప్పుతాడు, నీ సవం చేడిపిస్తాడు తప్పకుండా. హల్లెలూయా అన్నప్పుడు ఆమెకు విశ్వాసం వచ్చింది. ప్రార్థన చేపించిన, ప్రభా రక్షించు, నా బిడ్డకు కాపాడు. ఏ తండ్రికైనా పిల్లల పట్ల ఏముంటుంది? బాగుండాలని ఉంటుంది. కళ్ళ ముందే తన బిడ్డ భవిష్యత్తు ఖరాబ్ అయిపోయింది. కట్టింది ఎట్లనో కష్టపడో పెళ్లి చేసింది, పెళ్లి కూలిపోయింది, విడాకులు కూడా అయిపోయినాయి, పత్రం కూడా ఇచ్చేది గవర్నమెంట్ వాళ్ళు. అలా ఎవడొచ్చి కడతాడు ఇక? కానీ దేవుడు వచ్చి కడతాడు. సాపర్లు కొట్టు. నీది కడతాడు, నీ ద్వారా కూడా కడతాడు. హల్లెలూయా. మన కట్టడమే ఎక్కువ అనుకుంటే మనది కడుతాడు,
మన పిల్లల కుటుంబాలను కూడా కడతాడు. హల్లెలూయా. మన పిల్లలకు లేకపోతే ఇస్తాడా? ఇవ్వడా? నీకు ఇచ్చిన దేవుడు వాళ్ళకి ఇస్తాడు తప్పకుండా. నువ్వు అడగాల. పిల్లలు లేని ఉంటే కూడా, ప్రభువా నా పిల్లలకు 5 ఏళ్ళు అయిపోయింది పెళ్ళై, పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఏమవుతుంది? తల్లిదండ్రులకు వాళ్ళకు భయం దడబుడుకొస్తుంది. అవునా కదా? భయం పుట్టుకొస్తుంది, దడబుడుకొస్తుంది వాళ్ళకి. దడ నీకు ఉంది కదా, దడ చెప్పు ఇప్పుడు ఈరోజు. ఆ దడలన్నీ దేవుడు తీయేస్తాడు. హల్లెలూయా. అయితే ప్రార్థించిన తర్వాత ఆమె బిడ్డ కొరకు చేపించిన తర్వాత మేము చేస్తున్నాం, నేను నా స్నేహితుడు చేసిన తర్వాత 2 నెలలు ఎడబాటు విడాకులైన 6 నెలల లోపల దేవుడు కట్టింది సభలో. దేవుడు చేసేటన్నీ లైవ్ ఉంటాయి. ఇక్కడ లైవ్లో జరిగినాయా లేదా? ఇవి సత్యాలు ఇవన్నీ. దానికి మించిన లక్షల కోట్ల కార్యాలు దేవుడు చేస్తున్నా. ఎవరు పట్ల చేస్తున్నా అంటే ఆయన నమ్ముకొని ఆయనపై ఆదుకో. నువ్వు తప్ప ఎవరు చేయరు ప్రభు అంటే తప్పకుండా నీ జీవితం చేస్తావు. హల్లెలూయా. ఈరోజు గోజాడు, నీకొని గోజాడు ఆయన పొందుకున్న గాయం చేత స్వస్థత అవుతుందని లేదు, స్వస్థత అయిపోయిందంట మనకు. హల్లెలూయా. చెప్పాలా? శిలువలో నీకు ఆశీర్వాదాలు మొదలైనవి. నీ దాతమంతా కొట్టుకపోయింది. నువ్వు తల కిందికి కాలు మీదకి వేసుకుని కొన్నిసార్లు అనుకునే కావు, కానీ ఉన్నపాటున మోకరించి ప్రభు నువ్వు చేయకపోతే ఇంకెవరు చేస్తారు? మనకేమైనాడు ఆయన? చెప్పండి. తండ్రి ఉన్నాడు. నువ్వు చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ప్రభా నేను అంటానే నా అప్పులు ఉండే నా యవన ప్రాయంలో మంచిగా నడుచుకుంటు ప్రభు. బస్ పాస్ ఉంటుండే, పైసలు ఉంటుండే, కానీ 5, 6, 7 కిలోమీటర్ నుంచి నడుచుకుంటూ ఆ దేవునితో మాట్లాడుకుంటూ వస్తుంది. ఒక 7 కిలోమీటర్లు మాట్లాడాలంటే ఎంతసేపు అవుతుంది? ఇంత జనం లేకపోతే అప్పుడు యవన ప్రాయంలో మంచిగా ముఖాము మాట్లాడుతుంటే దేవుడు అయిపోయింది బిడ్డ అంటుండే, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుండే. హల్లెలూయా. ప్రతి చిన్న ప్రార్థన నా వ్యక్తిగత జీవితంలో, నా కుటుంబ విషయంలో, నా సేవ విషయంలో, నా సంఘం విషయంలో ఏ ప్రార్థన చేసిన వింటారు. ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన నా దగ్గర రా, అక్కడ పో, ఇక్కడ పో అని ఎక్కడ చెప్పాలి దేవుడు? చెప్పిండు ఎక్కడన్నా? నీ దృష్టి సేవకుల మీద కాదు, నీ దృష్టి నీ మీద కూడా కాదు, ఎవరి మీద పెట్టుకోకు. నీ దృష్టి ఎవరి మీద పెట్టాలంటే దేవుడి మీద పెట్టు. హల్లెలూయా. 1,00,000 సమస్యలతో నువ్వు వచ్చిన 1,00,000 సమస్యలు తీయేస్తాడు. ఇతరులకు నీ ద్వారా కూడా జరిపించే కార్యాలు కూడా మొదలు పెడతాడు. హల్లెలూయా. ఏ సమస్య ఉన్నా ఈరోజు అంశం ఏంటంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు ఆయన తండ్రిగా, నీ బిడ్డగా చేసుకో ప్రభా. నువ్వు నాకు తండ్రిగా ఉండు ప్రభా. నీ గురించి నేను సిగ్గుపడాను, నీ దగ్గర రానికి సిగ్గుపడాను, వాక్యం చదివినికి సిగ్గుపడాను, వాక్యం వినికి సిగ్గుపడాను, మరి నీ గురించి చెప్పడానికి నేను సిగ్గుపడాను ప్రభా అన్నప్పుడు దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఈ దినంలో నీకు కావాల్సిన సాయం తప్పకుండా అందిస్తాడు. కళ్ళు మూసుకుందాం. నాకు మొరపెట్టు, నేను ఉత్తరం ఇచ్చేది, నువ్వు గ్రహింపలేని గూఢమైన సంగతులు తెలపరుస్తాను. నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికమైన కార్యాలు నీ పక్షాన్ని ఉండి దేవుడు జరిపిస్తాడు. నీ కుటుంబాన్ని కడతాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నా చూడాలి, కళ్ళు మూసుకోవాలా. ప్రభువా నేను నమ్మి బాప్తిసం తీసుకోవడానికి నాకు సాయం చేయ ప్రభువా.